మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని భయం మొదలైంది అనేది స్పష్టంగా అవుతుంది. సరే, నిన్న 6 గంటలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. 12 గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు. డిఎస్పీ గారు 3 సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము, 24 అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఏం కేసు అన్నది చెప్పలా. మేము చెప్పము ఏం కేసు కట్టాము, 24 అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు. సరే సార్, మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్, వీల్ ఫైట్ లీగలీ అంటే మేము 24 గంటల్లో మేము కోర్టులో పెడతాము, మేమేం కేసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 12 గంటల దాకా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది. సరే, కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ఏమన్నా ప్రొడ్యూస్ చేశారా? పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత, మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్, మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా? 2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవడన్నా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా. రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్టులని వదిలేసి కార్పొరేటర్ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని. ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది. 3:30కి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు, అర్ధరాత్రి 3:30కి. వీళ్ళు చెప్పిన ఇద్దరిలో అరెస్ట్ చేసింది పోలీసు అని పోలీసు ఒప్పుకుంది కదా. నిన్న మేము తీసుకొస్తాం, సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి, అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది. మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే 3 o'clock రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా? అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కాదా? పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేటర్ నిర్ణయమే తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయరమ్మా మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊపిరిలోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు, దానికి మాకేం షాక్? మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు. మేము అక్కడికి వెళ్ళి ఆడ మా ఊళ్ళ చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రికి పాండిచేరి పరిగెత్తిన తీరుకే, తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది. కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు, మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీదున్న నమ్మకం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు, ఈరోజు మాతో ఉన్న 11 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు, నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కావచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు, పక్కన పెట్టండి. నైతికంగా మీరు ఓడిపోయినారు. అది చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండె మీద చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించినాం. క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు. పోలీసులు ఈరోజు చెప్తా ఉన్నా, నేను సవాల్ చెప్తా ఉన్నా, పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసుని వదిలేసి ఈరోజు రియాజ్ వాళ్ళ మామని వాకాడ్లోంచి తీసుకొచ్చినారు. వాళ్ళ మామని రామ్ కుమార్ రెడ్డి అన్న కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు.
పోలీసులను అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలను అడ్డు పెట్టుకుంటా ఉంటారు, గంజాయి. ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, నెల్లూరుకి ఏమైపోయింది, ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది, ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది, రౌడీయిజం అయిపోయింది, గంజాయిజం అయిపోయింది, కార్పొరేట్ డెలివరీ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు రౌడీ షీట్లు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం, వైసీపీ వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పెడదాం, వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం, మేము సునకానందం పొందుదాం. ఈ పనిలో తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని ఈయన పనులు ఎక్కడున్నారు? కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని పట్టుకున్నాడంట. ఏడైనా 5 పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటా ఏడున్నాడు రైడ్, బెంగళూరులో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ట్రైన్ ఎక్కే సినిమా ఏడని చూశారబ్బా? నెల్లూరులోనే చూస్తున్నాం. నారాయణ గారు విద్యా వ్యవస్థలోంచి వచ్చావు, ఉపాధ్యాయుడిగా వచ్చావు, వ్యవస్థను పెట్టావు, 8 నెలలు ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే 40 lakhs, మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది, ఇప్పుడు 40 lakhs, 5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు, మీకు ఏం కావాలంటున్నారు, కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి, బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి. కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు, ఎమ్మెల్యేలు రావు, ఇటుపక్క ఎంపీలు రావు, ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది, ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది. మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఇది నాకు 2 ఎస్టీ కార్పొరేటర్లు 2014లో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు. అదే ఎస్టీ కార్పొరేటర్ 2019లో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నెల్లూరులో యానాదులు